శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయం కంగుంది. ఈ గ్రామాన్ని కంగుంది కుప్పం అని కూడా అంటారు. ఈ గ్రామం కుప్పం నుండి 20 కిలోమీటర్ల తూర్పున ఉంది. ఈ గ్రామంలో కంగుంది దొరలు కంబినాయని మనమడు మోముర్తి చినవీరప్ప నాయుడు కృష్ణస్వామికి సాధారణ నామ సంవత్సరం 1185, 1131 సంవత్సరాల మధ్య కాలంలో అపురూపముగా గొప్ప ఆలయం నిర్మించారు. అద్భుతమైన శిల్పకళా నైపుణ్యములతో జీవకళ ఉట్టిపడే విధముగా చెక్కిన ఆ శిల్పులను అభినందించాల్సిందే గాని ఉండలేము. ఆలయ నిర్వహణ, పూజాదిగముల కొరకు భూమాన్యములతో పాటు ఈ ఆలయమునకు బేతమంగళం తాలూకాలోని సంగనపల్లి గ్రామాన్ని బ్రాహ్మణ అగ్రహారంగా ప్రకటించారు. ఈ వేణుగోపాలస్వామి ఆలయం పూర్వాభిముఖముగా ఉంది. ఈ ఆలయం 120 అడుగుల పొడవు, 80 అడుగుల వెడల్పు, 6 అడుగుల ఎత్తుగా గల కోట వంటి భారీ ప్రాకారముతో కలసి 18 అడుగుల ఎత్తున 10 వెడల్పుగా గల మహద్వారము రాతితో అద్భుత శిల్పాలతో తీర్చబడి నిర్మించబడినది. ఈ మహద్వారంపై గాలి గోపురము నిర్మించబడలేదు. మహద్వార పైకప్పునకు మధ్యలో తామర పుష్పము, నలుదిక్కుల దేవతల ప్రతిమలు చెక్కబడినవి. ద్వారము లోపల ద్వారబంధనముల శిల్పకళ అపురూపముగా ఉంది. ద్వారములో ఇరువైపులా స్తంభాలపై శిల్పకళతో కూడిన లతాంగి శిల్పములు చూపరులను మంత్రముగ్ధులను చేస్తాయి. ఈ ప్రాకారంలో ఆలయం 13 అడుగుల పొడవు వెడల్పులతో 39 అడుగుల ఎత్తైన గర్భగోపురం సున్నపు గారతో అద్భుతముగా నిర్మించబడినది. ఈ గర్భగోపురంలో శ్రీ వేణుగోపాలస్వామి వారు రుక్మిణీ సత్యభామ సమేతముగా ఐశ్వర్యపీఠముపై కొలువై ఉండి పూర్వాభిముఖముగా భక్తుల పూజలు అందుకొని కోరికలు తీరుస్తున్నారు. ఈ గర్భగుడికి అంతరాలముంది. అంతరాలమునకు ప్రవేశ మండపము అనుసంధానించబడినది. ప్రవేశములో ఇరువైపులా ద్వారపాలకులు ఉండగా ఒకవైపున గుడిలో రుక్మిణీదేవి, మరోవైపున గుడిలో గోదాదేవి ఉండగా ఇరువైపులా శ్రీకృష్ణస్వామి నిలువెత్తు ప్రతిమలు ఉన్నాయి. ప్రవేశములో ఉత్తరాన ఓ గదిలో 12 మంది ఆల్వార్లు ఉండవలసి ఉండగా 4 ఆల్వార్ల శిలా విగ్రహాలు ఉన్నాయి. పాళ్యంపై శత్రురాజుల దండయాత్రలు చేసిన సమయాలలో కూడా ఈ ఆలయాలకు కొంతమేర నష్టాలు జరిగినవి. తిరిగి పునరుద్ధరణ జరిగి తమ వైభవాన్ని సంతరించుకొన్నవి. పూర్వం కంగుంది పాళ్యంలోని అన్ని గ్రామాల ప్రజలు, భక్తులు ఈ ఆలయాలలో పూజలకై వచ్చేవారు. ఈ ఆలయంలో జమీందార్ల తొలి పూజ తరువాత ఇతరుల పూజలు ఉండేవి. ఈ ఆలయ నిర్వహణ కొరకు జమీందార్లు విశేషమైన భూమాన్యములను ఇచ్చారు. ఆలయానికి ఎదురుగా రాతి దీపస్తంభము, బలిపీఠము, గరుడాలయములు ఉన్నాయి. ఈ ఆలయములో స్వామి అమ్మవార్లకు నిత్య పూజలు, వార పూజలు, మాస పూజలు, పండుగ పర్వములందు ప్రత్యేక అలంకారాలు, విశేష పూజలు ఉంటాయి. శ్రీకృష్ణ జన్మాష్టమికి, వైకుంఠ ఏకాదశికి గొప్ప పూజలు ఉంటాయి. ఇతర పండుగ పర్వములందు కూడా విశేష పూజలు, అద్భుతమైన అలంకారాలు ఉండి గ్రామ ఊరేగింపు ఉంటుంది. మెరవణులు ఉంటాయి. అది లక్ష్మి అనేది, ఇది లక్ష్మి, ఇది లక్ష్మీదేవి. ఏడు వచ్చాడు అంటే కృష్ణుడు, విష్ణు వాళ్ళు విష్ణు మామే కదా కృష్ణ కదా, అందుకోసము మళ్ళీ ఇవి చెప్పు వీడు పిరమిడ్స్ లాగా ఈ స్ట్రక్చర్ అంటే దీపం పెట్టేలాగా ఎందుకోసము అంటే ఎంత ఎగ్జాక్ట్గా ఆ టైంలో ఏం లేనప్పుడే